రైట్ ఇక బులెటిన్లో వివరాలు చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి అవాస్తవాలు చెబుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ కారు రేసు వల్ల రాష్ట్రానికి లాభం జరిగిందని చెప్పారు. తమ వల్ల కాదు, రేవంత్ రెడ్డి వల్ల రాష్ట్రానికి 600 కోట్ల నష్టమన్నారు. రాష్ట్ర ప్రతిష్టను సీఎం రేవంత్ దెబ్బతీశారని హరీష్ రావు మండిపడ్డారు. అవినీతి జరిగినప్పుడు ఏసీబీ ద్వారా కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు. ఇక ఈ వ్యవహారంలో అవినీతే జరగలేదని స్వయంగా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారన్న విషయాన్ని గుర్తు చేశారు. హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ జిమ్మిక్కులన్నీ అంటూ హరీష్ రావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తుగ్లక్ నిర్ణయాల వల్ల, రేవంత్ రెడ్డి చేసిన పిచ్చి పనుల వల్ల ఈ రాష్ట్రానికి 600 కోట్ల రూపాయల నష్టం జరిగింది. ఇది నేను చెప్తున్న మాట కాదు. 2022లో రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఫార్ములా ఈ కార్ రేసింగ్ను హైదరాబాద్లో జరిపితే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నెల్సన్ అనే సంస్థ, ఇది ఇప్పుడు ఇచ్చినది కాదు, అప్పుడే 2022లో ఈ కార్ రేసింగ్ జరిగిన తర్వాత ఎంత లాభం ఈ రాష్ట్రానికి జరిగిందని ఈ నెల్సన్ అనే సంస్థ ఇచ్చినటువంటి రిపోర్టు మీ ముందు ఉంచుతున్నాను. రేవంత్ రెడ్డి గారు చెప్పింది శుద్ధ అబద్ధం. ఈ రాష్ట్రానికి 600 కోట్ల నష్టం చేసింది రేవంత్ రెడ్డి. ఈ రాష్ట్రం యొక్క ఇమేజ్ని దెబ్బతీసింది రేవంత్ రెడ్డి. కానీ ఉల్టా ఏమంటుండు, నేనేదో ఉద్ధరించినా ఇది 55 కోట్లు కాదు 600 కోట్ల నష్టం జరిగేటువంటి ఒక శుద్ధ అబద్ధాన్ని అసెంబ్లీ సాక్షిగా మేము లేనప్పుడు చెప్పిండు.